సౌలు పరిపాలన చేస్తున్న రోజుల్లో ఏ ఒక్కరు ప్రశాంతంగా లేరండి. ఎలా ఉన్నారు? భయముతోనూ భీతితోనూ బిక్కుమంటూ ఉన్నారు. అటువంటి సమయంలో దావీదు ముందుకొచ్చి అంటున్నాడు, మీరెవరు భయపడాల్సిన అవసరం లేదు, మీరెవరు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎంత చక్కని మాట, ఎంత చల్లని మాట. చదువుతున్నాను, రండి. 17వ అధ్యాయము 32వ వచనము. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు. కృంగిపోకండి, ఇది కావాలి. కృంగిపోతున్న భార్యను చూసి నువ్వు కృంగిపోవద్దు చెప్పేటటువంటి భర్త కావాలి. కృంగిపోతున్న భర్తను చూసి అనారోగ్య సమస్య వల్ల కావచ్చు, ఆర్థిక సమస్య వల్ల కావచ్చు, లేదా పార్ట్నర్స్ చేసినటువంటి మోసం వల్ల కావచ్చు, కృంగిపోతున్నటువంటి భర్తను చూసి ధైర్యంగా ఉండండి, కృంగిపోవాల్సిన అవసరం లేదు. అలాగే భార్య తన శరీరంలో ఉన్నటువంటి బలహీనతను బట్టో, అనారోగ్యాన్ని బట్టో, గర్భఫలం లేకపోవడం బట్టో, ఇతరత్ర కారణాలను బట్టి భార్య కృంగిపోతున్నప్పుడు నువ్వు ధైర్యంగా ఉండు, కృంగిపోవాల్సిన అవసరం లేదు అని ధైర్యపరిచేటటువంటి భర్త కావాలి, ధైర్యపరిచేటటువంటి భార్య కావాలి. అలాగే బిడ్డలు ఒకవేళ తమ జీవితంలో ఆటుపోట్లు గుండా, శోధనలు గుండా, సైతాన్ యొక్క తంత్రాల వల్ల జీవితంలో ఎదురు దెబ్బలు తిన్నట్లయితే, వాళ్ళను సైతాను పట్టి పీడించేస్తున్నట్లయితే, గురి గమ్యం లేకుండా వాళ్ళు జీవిస్తూ అల్లాడిపోతున్నప్పుడు వారిని ధైర్యపరిచేటటువంటి తల్లి కావాలి, తండ్రి కావాలి. వారిని అర్థం చేసుకునేటటువంటి ఆప్తులు కావాలి. సహోదరి సహోదరులు, దేశమంతా కూడా భయంతో నిండిపోయినప్పుడు ఒకడు వచ్చి అంటున్నాడు, ధైర్యంగా ఉండండి, కృంగిపోకండి. ఎందుకని ఈ మాట సౌలు చెప్పలేకపోయాడు? సౌలుకు చేత కాదో, ఎదుటివాడిని భయపెట్టడం తప్ప, ఎదుటివాడిని బాధ పెట్టడం తప్ప, ఎదుటివానికి భీతిని పుట్టించడం తప్ప ధైర్యాన్ని పుట్టించడం సౌలుకు చేత కాదు. అలాంటి సమయంలో దావీదు వచ్చి ధైర్యపరుస్తున్నాడు, అభయాన్ని ఇస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. అంతేకాదు నేను అండగా ఉంటానంటున్నాడు. అలాంటి భర్త కావాలి, అలాంటి భార్య కావాలి, అలాంటి బిడ్డలు కావాలి.